హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక కుకింగ్ వీడియో చేయబోతున్నాను. మీలో ఎంతమందికి గోంగూర చట్నీ అంటే ఇష్టం? ఆ గోంగూర చట్నీనే నేను ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను. నాకు ఇలా మా అమ్మగారు నేర్పించారు, నేను అదే ఫాలో అవుతున్నాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత మనం దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఉండాలి. ఆ ఆయిల్ని కొంచెం బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో మనం తీసుకున్న గోంగూరకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. అవి చిటపటలాడకుండా దాన్ని మనం లిడ్తో కవర్ చేసేయాలి. అప్పుడు అవి చిటపటలాడుతూ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. మధ్యలో మనం వాటిని కదుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి కుక్ అయిపోయాయి. లాస్ట్లో నేను దానికి కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తాను. కరివేపాకు యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా దాన్ని వెంటనే తీసేయాలి. వేరే బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి. పచ్చిమిర్చి తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకొని ఉన్న గోంగూరని వాటర్ లేకుండా ప్యాన్లో వేసుకోవాలి. గోంగూర చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. గోంగూర మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ మనం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని లిడ్తో కవర్ చేయాలి. లిడ్తో కవర్ చేస్తే అది ఆవిరికే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. మధ్యలో గోంగూరని కదుపుతూ ఉండాలి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో? ఇంతవరకు ఇలా కుక్ అయితే చాలండి, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారనివ్వాలి. ఈ గోంగూర చట్నీని నేను మిక్సీలో అయితే వేయనండి, నేను రోల్లోనే దంచుతాను. వీలైనంత వరకు నేను ప్రతి చట్నీని నేను ఇలా రోల్లోనే దంచుకుంటాను. మిక్సీ అయితే వాడను, పల్లీ చట్నీకి మాత్రమే వాడతాను. ముందుగానే రోల్ని కడిగి పెట్టుకొని నేను ఆరబెట్టుకున్నాను. ముందుగా నేను వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, దానిలో కొంచెం నేను రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేశాను. దీన్ని కొంచెం బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచుకున్నాను. ఎలా అయినా మిక్సీలో వేసి చేసిన చట్నీకి రోడ్లో దంచుకున్న చట్నీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూసారా, పచ్చిమిర్చి ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించిన గోంగూరని పచ్చిమిర్చితో కలపకుండా ఇలా విడిగా దంచుకోవాలి. అది కొంచెం బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా దాంట్లో యాడ్ చేసుకొని రెండు బాగా కలిసేంత వరకు దంచుకోవాలి. ఇలా రెండు బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సపరేట్గా పెట్టుకున్న తర్వాత దానిలో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని బద్దలుగా కోసి దాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఉల్లిపాయని దంచుకున్న తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు మరియు కొంచెం సాల్ట్, నేను ఇందాక చాలా తక్కువ వేశాను, అందుకే ఇప్పుడు మళ్ళీ నేను రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను. వేసి కచ్చాపచ్చాగా బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడిని మొత్తం కలిపి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, గోంగూర పచ్చడి మొత్తం కలిసేట్టుగా మొత్తం ఒకసారి మళ్ళీ మనం దంచుకోవాలి. అలా దంచితే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఫ్లేవరు గోంగూర పచ్చడికి బాగా పడుతుందన్నమాట. ఇంకా అంతేనండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత దానిలో కొన్ని పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, దానితో పాటు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడిని తాలింపులో వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా మనం మొత్తం ఆయిల్ అంతా కలిసేట్టుగా మనం దాన్ని కలుపుకోవాలి. అంతేనండి, మన గోంగూర చట్నీ రెడీ అయిపోయిందనమాట. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.